Hello everyone, this is Neelavati. మనం లాస్ట్ క్లాస్లో నామన్క్లేచర్ ఆఫ్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం నామన్క్లేచర్ ఆఫ్ బైసైక్లిక్ కాంపౌండ్స్ గురించి చెప్పుకుందాం అన్నమాట. ఇప్పుడు బైసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? ఒక 2-3 అంటే ఒక రింగ్ కన్నా ఎక్కువ రింగ్స్ అనమాట కంబైండ్ అయ్యి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని బైసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఇలాంటి కాంపౌండ్స్కి మనం బైసైక్లో అనే టర్మ్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైడ్రోకార్బన్స్కి ముందు యూజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసరికి 4 మెంబర్డ్ కదా, 4 మెంబర్డ్ 1 2 3 4. దీన్ని బైసైక్లో బ్యూటేన్ అని. అయితే ఇందులో వచ్చేసరికి ఈ రెండు బ్రిడ్జ్డ్ హెడ్ కార్బన్స్. ఈ మధ్యలో ఏదైనా కార్బన్ ఉంటే దాన్ని బ్రిడ్జ్డ్ కార్బన్ అని. ఈ రెండింటిని నామన్క్లేచర్లో రాసేటప్పుడు నెంబర్స్ ఇస్తాం అన్నమాట. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇది బైసైక్లో 2-2-1 హెప్టేన్గా రాస్తాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నెంబర్స్ వచ్చేసరికి లాంగెస్ట్ నుంచి లోవెస్ట్ అలా ఫాలో అయ్యి ఇస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ 3 టైప్స్గా, ఇవి 3 కదా, ఈ 3ని ఎలా రాసుకుంటామో చెప్దాం. 3 టైప్స్గా రాస్తాం అనమాట. బ్రిడ్జ్డ్ హెడ్ కార్బన్కి 1 ఇచ్చి ఇక్కడ నుంచి ఈ కార్బన్కి వచ్చేసరికి లాంగ్ చైన్ రావాలన్నమాట. అందువల్ల ఇటు నుంచి తీసుకొస్తాం. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి లాంగ్ రావాలి. అందువల్ల దీన్ని మనం ఇలా తీసుకువెళ్ళాం. తర్వాత వచ్చేసరికి ఇది ఇటు నుంచి అయినా ఒకటే, ఇటు నుంచి అయినా ఒకటే కదా, అందువల్ల 8 క్లోర్ అలా ఇచ్చాం అనమాట. దీనికి వచ్చేసరికి ఫస్ట్ లాంగెస్ట్ పాత్, సెకండ్ లాంగెస్ట్ పాత్, నెక్స్ట్ ఏమో షార్టెస్ట్ పాత్గా మనం ఈ నెంబర్స్ రాస్తూ ఉంటాం. తర్వాత వచ్చేసరికి ఇక్కడ 8 క్లోరో బైసైక్లో ఇవన్నీ 3 కార్బన్స్ ఉన్నాయి. 3 2 1 ఆక్టేన్గా రాస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇవి ట్రై చేయండి. తర్వాత వచ్చేసరికి నేను లాస్ట్ పార్ట్లో చెప్పుకున్న ఎగ్జాంపుల్స్కి ఆన్సర్స్ రాశాను, ఒకసారి చెక్ చేసుకోండి.